జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా సీదా ప్రైవేట్ దవాఖానకు పోతారులా. వాళ్ళు ఉత్తకు దోల్తారా? ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని సరిపోను గుంజుతారు. ఒకళ్ళ షేర్కైతే వెయ్యిలేంది లక్షలే. ఇంకా జర డేంజర్ గిట్లా ఉంటేనా ఆస్తులు అమ్ముకొని దవాఖానల బిల్లులు కట్టాల్సిన కథ. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే, దవాఖాన బెడ్ మీద ఉన్నది కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్ మేడం. అట్లాని ఇదేదో పెద్ద ప్రైవేట్ దవాఖాన అనుకునేరు, సర్కార్ దవాఖానే. మేడానికి షానొద్దుల కాంచెలి తలకాయ నొప్పి సైనసైటిస్ తో పాటు మొస్స తీసుకుంటానికి తిప్పలైతుండేనట. అప్పటి మందం మందులేసుకొని డ్యూటీ చేస్తుండేనట. కలెక్టర్ మేడం కావాలనుకుంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తోపు దవాఖానలల్లో వైద్యం చేయించుకోవచ్చు. కానీ సర్కార్ దవాఖానలలో గిన అన్ని సౌలతులున్నాయి. డాక్టర్లు మంచిగా వైద్యం చేస్తారని ఎరక చెప్తానికి ఇంట్లో షేరికైంది. ఈ నడమ కొత్తగూడెం కలెక్టర్ సారోళ్ళ ఇంటామే పాల్వంచ సర్కార్ దవాఖానల డెలివరీ అయితే సిరిసిల్లల ఓ జడ్జి మేడం 2 కాన్పులు సర్కార్ దవాఖానలనే చేయించుకుంది. పెద్ద పెద్దోళ్లే గవర్నమెంట్ దవాఖానలకు వస్తుర్రంటే తారీఫ్ చేయాల్సిన ముచ్చటే. కానీ కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు షేరికైనప్పుడే కాకుండా ఎప్పుడైనా అందరికీ అన్ని సౌలతులుంటే పైసలు పెట్టి ప్రైవేట్లకు ఎందుకు పోతారు సార్లు? జర గీ ముచ్చట మీద సుత నజరేయుర్రి.